Hi, Namaste. Welcome to AVK English classes. I am Alam Wali Kutagulla. This channel is very useful for all competitive exams. Please subscribe our channel. Press bell icon to get notifications. Today I am going to explain the most important topic in English grammar. In this video, we will learn about the present tense and the present continuous tense along with the practice test with explanation. So let us start. A verb in a sentence has generally three different tenses. They are the present tense, the past tense, the future tense. A verb that refers to the present time is said to be in the present tense. క్రియ వర్తమాన కాలమును సూచిస్తే దాన్ని మనము ప్రజెంట్ టెన్స్లో చెబుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే గేమ్స్, ఐ గో టు స్కూల్ డైలీ. పై ఎగ్జాంపుల్స్లో వర్బ్ ప్లే, గో V1 రూపంలో ఉన్నవి కనుక ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఏ వర్బ్ దట్ రెఫర్స్ టు ద పాస్ట్ టైమ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ద పాస్ట్ టెన్స్. క్రియ జరిగిపోయిన కాలమును సూచిస్తే దాన్ని మనము పాస్ట్ టెన్స్లో చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లేయిడ్ గేమ్స్, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. A verb that refers to the future time is said to be in the future tense. క్రియ జరగబోవు కాలమును సూచిస్తే దాన్ని మనము ఫ్యూచర్ టెన్స్లో చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ ప్లే గేమ్స్, ఐ షల్ డూ మై వర్క్. ఇప్పుడు మనం టెన్సెస్ వాటి రకాల గురించి తెలుసుకుందాం. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ దేర్ ఆర్ 12 kinds of tenses. They are as follows. Number 1 is simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Simple past, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Simple future, future continuous tense, future perfect tense, future perfect continuous tense. We have to know the complete details of each tenses. ఒక్కొక్క టెన్స్ గురించి వివరంగా చూద్దాం. ద సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ట్రూత్, హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, కొటేషన్స్ ఆఫ్ ఆథర్స్. స్ట్రక్చర్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్: సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S, ES ఆర్ IES ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్య నిర్మాణము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపం అనగా V1 ఉండాలి. ఐ, వి, యు దేలకు V1 ఉపయోగించాలి. హీ, షీ, ఇట్లకు V1తో పాటుగా S కానీ ES కానీ లేదా IES కానీ చేర్చవలెను. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. దిస్ సెంటెన్స్ షోస్ అస్ యూనివర్సల్ ట్రూత్. ట్రీస్ హెల్ప్ us టు గెట్ రైన్. ఈ సెంటెన్స్ జనరల్ ట్రూత్ని తెలియజేస్తున్నది. షీ గోస్ టు ఆఫీస్ డైలీ. డైలీ యాక్షన్ ఆర్ రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేస్తున్నది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. ఈ వాక్యము కొటేషన్స్ని తెలియజేస్తున్నది. నోట్: సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని భవిష్యత్తులో ప్లాన్ చేసుకున్నటువంటి పనుల ముందు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ విజిట్ నేపాల్ నెక్స్ట్ మంత్. ఈ వాక్యము ఫ్యూచర్ ప్లాన్ యాక్షన్ని తెలియజేస్తున్నది కనుక మనము ఇటువంటి వాక్యాలను సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయవలెను. సో విజిట్ అనే వర్బు విజిట్స్గా రాయడం జరిగింది. నెక్స్ట్, నెగటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. How can we write negative sentences in simple present tense? We'll see the structure of negative sentence. Subject plus do or does plus not plus V1. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగటివ్ వాక్యం రాయినప్పుడు పై స్ట్రక్చర్ని అనుసరించి వ్రాయవలెను. సబ్జెక్ట్ తర్వాత డూ ఆర్ డజ్ వేటితో ఉపయోగించాలో తెలుసుకుందాం. ఐ, వి, యు, దే, ఎనీ ప్లూరల్ నౌన్ వీటి తర్వాత డూని ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్కి తర్వాత డజ్ని ఉపయోగించాలి.
ఈ వాక్యాలను గమనించండి. ఐ డు నాట్ గో టు మార్కెట్ రెగ్యులర్లీ. ఈ సెంటెన్స్లో ఐ తర్వాత డూని ఉపయోగించడం జరిగింది. తర్వాత నాట్ని, ఆ తర్వాత వర్బ్ని ఉపయోగించాం. కాబట్టి ఐ డు నాట్ గో టు మార్కెట్ అనేటువంటి స్ట్రక్చర్ ఫామ్లో మనము నెగిటివ్ సెంటెన్స్ని రాయడం జరిగింది. నెక్స్ట్, హీ డస్ నాట్ ప్లే క్రికెట్. ఈ సెంటెన్స్లో హీ తర్వాత డస్ నాట్, ఆ తర్వాత వర్బ్ వన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ వాక్యాలను గుర్తించడానికి, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా గుర్తించవచ్చు అంటే కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. ఆల్వేస్, డైలీ, రెగ్యులర్లీ, యూజువలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎక్సెట్రా. ఈ క్లూ వర్డ్స్ సహాయంతో చాలా సులభంగా వాక్యము ఏ టెన్స్లో ఉన్నదో చెప్పగలం. నెక్స్ట్ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అన్ యాక్షన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అరేంజ్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ప్రస్తుతం జరుగుతున్న పనిని కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలెను. అలాగే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ అనగా ముందుగానే అరేంజ్ చేసుకున్నటువంటి పనులను కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. స్ట్రక్చర్ ఫామ్ని చూస్తే సబ్జెక్ట్ am, is, are plus v1 plus ing form plus object. For example, the boys are playing now. We are going to Tirupati tomorrow. Present continuous tense లో I సబ్జెక్ట్గా ఉన్నప్పుడు am, he, she, it మరియు సింగులర్ నౌన్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడవలెను. we, you, they ప్లూరల్ నౌన్ సబ్జెక్టుగా ఉన్నప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను చేర్చవలెను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తించడానికి కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. లుక్, లిజన్, సీ, హియర్, నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, డోంట్ టాక్, స్టిల్, ఎక్సెట్రా. వీటి సహాయంతో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తించవచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మరియు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. నెంబర్ 1, రైన్ డాష్ గివ్ అస్ వాటర్. ఈ వాక్యము జనరల్ ట్రూత్స్ని తెలియజేస్తున్నది కనుక గివ్ ప్లేస్లో గివ్స్ అని రాయడం జరిగింది. సెకండ్ వన్, ద క్లైమేట్ డాష్ బి వెరీ హాట్ టుడే. ఈ సెంటెన్స్లో టుడే అనే క్లూ వర్డ్ ద్వారా ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది కనుక బి ప్లేస్లో ఈజ్ రాయడం జరిగింది. నెంబర్ 3, విజయ్ డాష్ రైట్ ఎ నావెల్ అట్ ప్రజెంట్. అట్ ప్రజెంట్ క్లూ వర్డ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఇక్కడ ఈ యొక్క డాష్లో వచ్చి విజయ్ ఈజ్ రైటింగ్ ఎ నావెల్ అట్ ప్రజెంట్ అని రాయవలేను. నెంబర్ 4, డోంట్ డిస్టర్బ్ హర్, షీ డాష్ స్టడీ వెరీ సీరియస్లీ. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ అనేది క్లూ వర్డ్ దేనికి ఉపయోగించడం జరుగుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూ వర్డ్గా డోంట్ డిస్టర్బ్ని ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ డోంట్ డిస్టర్బ్ హర్, షీ ఈజ్ స్టడీయింగ్ అని రాయాలి. నెక్స్ట్ నెంబర్ 5, వి డాష్ బిల్ట్ హౌసెస్ విత్ ద వుడ్ ఆఫ్ ట్రీస్. ఈ సెంటెన్స్ జనరల్ ట్రూత్స్ని తెలియజేస్తున్నది. సో బిల్ట్ ప్లేస్లో ప్రజెంట్ ఫామ్ అయినటువంటి బిల్డ్ని రాయాలి. నెంబర్ 6, మై మదర్ డాష్ కుక్ మీల్స్ నౌ. నౌ అనేది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూ వర్డ్గా చెప్పుకున్నాం. కాబట్టి మనము మై మదర్ ఈజ్ కుకింగ్ మీల్స్ నౌ అనేది రాయడం జరిగింది. నెంబర్ 7, ద చిల్డ్రన్ డాష్ బి ఇన్ ద గార్డెన్. చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి బి ప్లేస్లో మనం ఏం రాయాలి? ఆర్ అనేది రాస్తే ఇక్కడ కరెక్ట్గా సెంటెన్స్ని సరిపోతుంది. 8th one, లుక్ ద ఓల్డ్ మ్యాన్ డాష్ వాక్ అక్రాస్ ద స్ట్రీట్. ఇక్కడ లుక్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూ వర్డ్గా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనము ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద స్ట్రీట్ అని రాయవలెను. నెంబర్ 9,
ద షాప్స్ డాష్ ఓపెన్ అట్ 9 o'clock. ఈ వాక్యంలో మనము జనరల్గా అంటే డైలీ రొటీన్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయవలెను. బట్ ఇక్కడ షాప్స్ అనేటువంటిది ప్లూరల్గా ఉంది కాబట్టి ఓపెన్లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ద షాప్స్ ఓపెన్ అట్ 9 o'clock అని రాయడం జరిగింది. లాస్ట్ వన్ ఈజ్ 10th one. దివ్య డాష్ క్రై బికాస్ షీ లాస్ట్ హర్ పర్స్. ఆమె తన పర్సు పోగొట్టుకునేది కాబట్టి ఆమె ఏడుస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని ఎలా రాయాలి? దివ్య ఈజ్ క్రయింగ్ బికాస్ షీ లాస్ట్ హర్ పర్స్ అని రాయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం.